తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాత్రం రోజు రోజుకి విచ్చలవిడిగా తయారైన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసినట్టయితే యువకులు మాత్రం బండి మీద అదే ఇతర వాహనాల మీద ఎక్కువగా ఈ గంజాయి పట్టుబడి జరుగుతుంది. గతంలో కూడా చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు చెర్ల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఈ గంజాయి రవాణా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారు మనతో మాట్లాడుతున్నారు. అడుగుదాం సార్, చెప్పండి సార్, ప్రధానంగా ఈ గంజాయి పట్టుబడి యువతనే ఎందుకు ఆదర్శిస్తుంటారు? ఈ గంజాయి భద్రాచలం ఒరిస్సా నుంచి వస్తుంది. దీనికి యువత అట్రాక్ట్ కావడానికి కారణం ఏంటంటే ఇందులో టెట్రాహైడ్రో కన్నబిస్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం ఒకసారి 2 సార్లు తీసుకుంటే దానికి అడిక్షన్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి తీసుకున్న తర్వాత వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి వాళ్ళ యొక్క మొత్తం టోటల్ ఎండార్ఫిన్స్ అవన్నీ విడుదలై వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులలో ఉంటారు. అందు గురించి గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. ఈ యువతను మేము కోరుతున్నాం ఏంటంటే ఈ గంజాయి పట్ల దూరంగా ఉండండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయండి అని మీ ద్వారా మేము ప్రజలను కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పుడు 31st రోజు కావడంతో యువతకు ఎక్కువ బైకుల మీద కార్ల మీద ఎంజాయ్ చేస్తారు కదా. ఈ 31st రోజు ఎవరైనా చూసారా? మేము ఒక 12 టీంలను ఏర్పాటు చేశాము. డైరెక్టర్ గారు, కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మేము ఈ 12 టీంలు దాబాలు కానీ, ఇల్లీగల్ పాయింట్స్ కానీ, హోటల్స్ కానీ, ఇంకా ఇక్కడ సుదూర ప్రాంతాలల్లో, మరుగు ప్రాంతాలల్లో ఉన్నటువంటి పాయింట్స్ని మేము చెక్ చేసి ఈ గంజాయిని, డ్రగ్స్ను కట్టడి చేస్తామని మేము ప్లాన్ చేస్తాము. ఇంతవరకు ఎన్ని దొరికినాయి సార్? ఇప్పటి వరకు 108 ఈ జిల్లాలో 108 గంజాయి కేసులు పెట్టడం జరిగింది. 162 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. 1250 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. 182 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఏం చెప్తారు సార్? విద్యార్థులందరికీ ఒకటే స్లోగన్, సే నో టు డ్రగ్స్. గంజాయికి దూరంగా ఉండండి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం గంజాయి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ప్రతిరోజు మాత్రం గంజాయి సప్లై యువకులు మాత్రం దానికి అటాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే విద్యార్థులు, మెడిసిన్ విద్యార్థులు కానీ అనేక విద్యార్థులు కూడా ఈ గంజాయికి అలవాటు పడి విద్యార్థులు మాత్రం మొత్తం బానిసవుతున్న పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు అనేక మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం గంజాయికి ఎవరు మాత్రం బానిసలు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గంజాయి మత్తులో మాత్రం యువత మాత్రం పక్కదారి పట్టి మాత్రం తమ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారని కూడా గణేష్ గారు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం గంజాయి యథేచ్ఛగా కొనసాగుతుంది. దీనికి మాత్రం అధికారులు మాత్రం ఎప్పటికప్పటికే తగు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్ గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.